నన్ను భయపెట్టేసావు తెలుసా, గట్టిగా తగిలిందా? నువ్వు కాస్త గట్టిగా కొట్టుంటే నా పేరు కూడా రిజిస్టర్ లో రాయాల్సి వచ్చేది. ఉండగా నీకు ఆ పరిస్థితి రానివ్వనులే. అది సరే తాగుతావు, ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం, కాస్త దగ్గరికి నువ్వు రావచ్చు. ఒక్కడే ఉండు, ఎవరైనా వచ్చేస్తే దొరికిపోతాం. ఎవరు రారు, ఈరోజు అందరికి సెలవు. అయినా కూడా నువ్వు నాకు దూరంగా జరుగు. ఎవరికి దూరంగా ఉండాలి? ఎవరు అక్కడ? ఏమైంది? ఆ మీ ఇద్దరి మధ్య ఏమైనా? మా ఇద్దరి మధ్య ఏంటి? ఏది పడితే అది వాగకు. నిన్ను చూసిన మొదటి రోజు నుంచి లొడ ఏదో ఒకటి వాగుతూనే ఉన్నావు. కాసేపైనా నోరు మూస్తావా? విషయం తెలియకుండా ఏది పడితే అది మాట్లాడొద్దు. సరిగ్గా చెప్పానా? 100%. ఆ వేరే నవ్వొకటి. ఇప్పుడు నేనేం చేశా? ఇప్పుడు అర్థమైంది. మీరిద్దరు వెనకొచ్చినప్పటి నుంచి చూస్తున్నా, మీ ఇద్దరి మధ్య ఏదో తేడా కొడుతుంది. కానీ ఏంటో తెలియట్లేదు. ఏం తేడా కొడుతుంది? అది మీ ఇద్దరి మధ్య ముందు నుండి ఉండే వైరం అది కాస్త ఎక్కువగానే పెరిగిపోయింది. నిజం చెప్పానా? ఖచ్చితంగా నా ఊహ కరెక్టే. అవును. చూడు పిల్ల హిడింపి, నువ్వు పని కట్టుకుని నా ఫ్రెండ్ వెనక ఎందుకు పడుతున్నావు? వీళ్ళది చాలా సంపన్న కుటుంబం, మామూలు కుర్రాళ్ళలా కాదు వీడు. అర్థమైందా నీకు? అవును. ఇంకో విషయం, వీడు నీలా వీధి కొట్లాటలు చేయడు, ఎప్పుడు చేయడు. కాబట్టి మా వాడిని వదిలి క్షమించమన్నాడు. కరెక్ట్ చెప్పావు. పెంక్షియాన్, నిజంగా నువ్వు చాలా తెలివైనడివి. చిన్నప్పటి నుండి అంతే. పరమేశ్వరుడు నీ బుర్రని ఎంతో శ్రద్ధగా తయారు చేశాడనుకుంటా. చాలా ఇంకా దిష్టి పెట్టకు. చాలా ఫన్నీ అండ్ అందగాడివి కూడా. అయినా కూడా నీకు ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదేంటి? సిగ్గా అనిపించట్లేదా? నిజంగా సిగ్గేట్లేదా? ఓడుతున్నావా, తిడుతున్నావా? నీకేది నచ్చితే అది